మీరు చూడండి, పరిక్రమ చేసినప్పుడు కూడా మన భగవంతుడు బ్యాక్ నుంచి వాక్ చేసినప్పుడు కూడా ఆ గోడని కూడా మన టచ్ చేసి మనము చేస్తామన్నమాట. సో ఆల్ డైరెక్షన్స్ నుంచి స్వామి మిమ్మల్ని మేము ఇది చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, లేదంటే మిమ్మల్ని మేము నమస్కారం పెడుతున్నాము అని మనము పరిక్రమ చేయాలి. సో ఇక్కడి వరకు అయితే మన అందరికీ తెలుసు, మనం ఎప్పుడు చేస్తాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనం చేసిన మిస్టేక్స్. సో మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం చేస్తాము, ఒక్కొక్కసారి స్వామి ఎదురుగానే గట్టిగా మాట్లాడతాము. అది చాలా పెద్ద అపరాధం అన్నమాట. మనము ఎప్పుడైతే విగ్రహాల ముందు నిలబడి ఉన్నామో మనం గట్టిగా మాట్లాడకూడదు. చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉండాలి. హైదరాబాద్ టెంపుల్లో శ్రీల ప్రభుపాద్ ఒక రూము పైన ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో. ఆ రూమ్ ఎలా తయారై ఉందంటే, శ్రీల ప్రభుపాద్ ఆయన బాల్కనీ నుంచి టెంపుల్ రూమ్ని చూడగలుగుతారనమాట. సో ఒకసారి అక్కడ శ్రీల ప్రభుపాద్ డిసైపుల్ ఆనందమయ ప్రభు జపం చేస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా జపం చేస్తున్నారు మంగళహారతి తర్వాత. సో అప్పుడు శ్రీల ప్రభుపాద్ బయటికి వచ్చి చెప్పారనమాట, ఇంత గట్టిగా చేయొద్దు, నువ్వు డీటీస్ని డిస్టర్బ్ చేస్తున్నావు, కొంచెం మెల్లగా చేయి. సో ఇప్పుడు మీరు చెప్పొచ్చు, మళ్ళీ దాంట్లో తప్పు ఏంటి, మేము జపమే కదా ఆయన చేస్తున్నారు, ఇంకేం మాట్లాడలేదు కదా. కానీ దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంది. మనము భగవంతుడిని ప్రేమిస్తున్నాము, ఆయనతో మనకు ఒక సంబంధం ఉంది, ఆయన అక్కడ స్వయంగా ఉన్నారు. అలా ఆలోచించి ఒకసారి జపం చేయండి, మీ యొక్క వాయిస్లో తేడా వస్తుంది. మీ ఎప్పుడైతే మీరు ఆ కాన్షియస్నెస్లో ఉన్నారు, ఇప్పుడు ఊహించండి, మన టెంపుల్లో గురు మహారాజ్ వచ్చారనుకోండి, గురు మహారాజ్ అలా చైర్ మీద కూర్చుని ఉన్నారు, మనమే పక్కన కూర్చొని జపం చేస్తున్నారు. అప్పుడు మనం గట్టిగా చేయగలుగుతామా? మనం చెయ్యలేము. అప్పుడు ఆ ఫిలాసఫీస్ ఎక్కడికి వెళ్తాయి? గట్టిగా చేస్తే ఉన్న పురుగులు జీవులు అందరూ తరిస్తారు కదా. అప్పుడు మనకి ఏ ఫిలాసఫీ? ఎందుకంటే ఆయన పట్ల ఉన్న ఒక ఆప్యాయత, ఒక రెస్పెక్ట్ అనమాట. అలా ఎలా చేయగలుగుతాం? ఆయన ఉంటే కొంచెం మనం మెల్లగా. అలానే ఎప్పుడైతే మనం గుడిలో ఉన్నామో స్వామి ఎదురుగాని చేయడం మంచిది, దానికి ఒక రిథం ఉండాలి. ఒక్కొక్కసారి ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయినాయి కొందరు ఇలా చేసి గట్టిగా అంటే ఆ మూమెంట్ కూడా ఎలా ఉంటుంది, అది రెస్పెక్ట్ఫుల్గా అంటే స్వామి చూస్తున్నారు అని ఆ ఊహలో లేరు, ఏదో మనకి ఇష్టం వచ్చినట్లు మనం చేసేసుకుంటున్నాం. సో మనం అలా చేయకూడదు. సో జపమైన అది వేరే విషయం, మనం అక్కడ తప్పు చేయమండి, మనం జపం స్లోగానే చేస్తాం. మనం తప్పు చేయడం ఏంటంటే మాట్లాడతాం, మనం అది చాలా తప్పు చేస్తాం. అక్కడ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఒక మాతాజీ అలా వెళ్ళిపోతున్నారు, మీరు ఆవిడ పిలవాలనుకుంటా, మీరు వెంటనే గట్టిగా పిలుస్తారు, అరే బోల్ మాతాజీ ఇలా రండి అని చెప్తాం. విగ్రహాలు ముందే అరుస్తాము, తప్పు కదా. సో అది యాక్సెప్ట్ అండ్ అంటిల్ దట్స్ ఎ వెరీ అర్జెంట్ సిచ్యువేషన్, ఇంకా తప్పదు, మీరు అరవాలంటే మీరు అప్పుడు అది వేరే విషయం, మీద ఎవరైనా పడిపోతున్నారు లేదంటే ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్. కానీ మామూలుగా ఊరుకు పిలవాలంటే మనం అలా చేయకూడదు. ఆ మాతాజీ దగ్గరికి వెళ్ళి పిలవాలి, టచ్ చేసి రండి అని. కానీ విగ్రహాల దగ్గర మనం గట్టిగా మాట్లాడకూడదు.